భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 101 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరభద్రం ఫంక్షన్ హాల్ సమీపంలోని కూనవరం రోడ్డుపై నిర్వహించిన తనిఖీల్లో ఈ పట్టివేత జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని మౌతుగూడెం నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించిన పోలీసులు కర్ణాటక రిజిస్ట్రేషన్ గల మారుతి ఎర్టిగా కారును 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో భద్రాచలం ఖమ్మం మార్గం గుండా గంజాయిని రోడ్డు మార్గంలో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దులో భాగంగా పోలీసు, ఎక్సైజ్, తదితర నార్కోటిక్ బ్యూరో రకరకాల శాఖలు అవిశ్రాంతంగా పోరాటం చేసి ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు నడుము బిగించి మేము ఈ కృషిలో భాగంగా ఈరోజు భద్రాచలం స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ సిఐ గారు రైమున్నీసా గారు, ఎస్ఐ సీతారామరాజు గారు మరియు వారి సిబ్బంది కరీము, విల్సన్, సీతారామరాజు మరియు భద్రం, రాకేష్, రవికుమార్, సుజాత